సో గైస్ ఇది కూలెంట్ ఆయిల్ అని నాకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఒకటి పాపప్. ఇది ఎట్లా కూలెంట్ ఆయిల్ ఉంది బట్ ఏమైంది అర్థమవుతలే. వాడు చెక్ చేస్తున్నాడు కూలెంట్ ఆయిల్. రేడియేటరు స్టక్ అయింది కొంపదీసి. అరే రేడియేటర్లో చాలా మట్టి ఉందిరా. బండి అయితే ట్రబుల్ ఇచ్చిందనమాట మొత్తానికైతే. ఇది అసలు ఆన్ అవుతలే. రేడియేటర్ చేసింది మేబీ, అందుకే అనుకుంటా ఏమైనా స్టక్ అయ్యి ఉండొచ్చు. ఎన్ని రోజులు అంతా అబ్జర్వ్ చేయలేదు ఇది. చూద్దాం, ఏం అర్థమవుతలే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేనైతే బీదర్కి అయితే ట్రిప్ అయితే అయిపోతున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్ నుంచి బీదర్కి అయితే రైడ్ అయితే ఇస్తున్నాము. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకి అది 130 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో మనకి దగ్గర దగ్గర 3 hours అయితే పడుతుంది. సో హైదరాబాద్ నుంచి బీదర్. సో ఫ్రెండ్ అయితే నన్ను ఇక్కడ కూకట్పల్లి, సో కూకట్పల్లి దగ్గర అయితే మా ఫ్రెండ్ అయితే మీట్ అవ్వబోతున్నాడు అనమాట. సో అక్కడ నుంచి మీ ఇద్దరం అయితే రైడ్ అయితే వెళ్ళిపోతాము. ఓకే, సో అక్కడికి వెళ్ళాక మీకు అయితే కంప్లీట్ విజువల్స్ అయితే చూపిస్తాను. సో మీరు ఎక్కడికైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. ఓకే, హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను చెప్పాను కదా, ఆల్రెడీ ఇంట్రో వీడియోలో చెప్పినట్టు బీదర్ ఫోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. సో నేను నా ఫ్రెండ్ అయితే ఇద్దరం అయితే ట్రిప్ అయితే చేస్తున్నాము ఇక్కడ నుంచి. సో హైదరాబాద్ నుంచి మనకి బీదర్ ఫోర్ట్ వచ్చేసి ఒక 130 కిలోమీటర్స్ ఆ రేంజ్ అయితే చూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి టైం వచ్చేసి 1 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. సో ఇప్పుడు మనం ఉండేసరికి మనకి ఒక 3 అలా అవ్వచ్చు అన్నమాట. చూద్దాం. సో ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తున్నాడు అన్నమాట మన కోసం ఇక్కడ కేబిహెచ్పి అంటేనా కూకట్పల్లి దగ్గర మన ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట. నేను నా ఫ్రెండ్ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో వాడు మన అక్కడ నుంచి ఇద్దరం అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట. రైడ్స్ అయితే నిమ్మలంగా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను, ఎందుకంటే మనం జాబ్ కదా, సో మన ఎంప్లాయీ కాబట్టి మనకి టైం అయితే కుదురుతలేదన్నమాట. మెయిన్ ప్రాబ్లం టైం అయితే కుదురుతలేదు. సో దానివల్లనే మనకి రైడ్స్ అయితే కష్టంగా అవుతుందన్నమాట రైడ్స్ చేయడము. సో ఈరోజు అయితే బీదర్పోర్ట్ అయితే అనుకున్నాము. సో ఇది ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత రైడ్ అయితే అన్నమాట ఇది. సో రైడ్ అయితే చేస్తున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం. వెదర్ అయితే అనుకూలంగానే ఉంది, ఆల్రెడీ మేము చెక్ చేసినాము. రెయిన్ అయితే లేదు అనేసి అన్నాడు మా ఫ్రెండ్ అయితే. ఈరోజు రెయిన్ ఏం పడట్లేదు అంట ఆ ఏరియాలో. సో వెళ్ళొచ్చని అయితే చెప్పిండు. సరే చూద్దాం, అక్కడికి వెళ్ళైతే మంచిగా మనకి వ్యూ కావాలి ఫొటోస్కి. మంచి ప్లేస్ అది, ఫొటోస్కి మనకి మంచిగా వస్తే చాలు, అంతే. వెదర్ అనుకూలిస్తే చాలు ఫొటోస్ దిగడానికి. ఎక్సౌండ్ ఎన్ని రోజుల తర్వాత రైడ్ చేస్తుంటే ఏదో కొత్త ఫీలింగ్ వస్తుందబ్బా. జాబు టెన్షన్స్. ఇది ప్రజెంట్ అయితే మనం భరత్ నగర్ దగ్గరికి వచ్చేసినాము. దీని మీద ఉన్న స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఉండవు, ఈ ఫ్లైఓవర్ మీద ఉన్న స్పీడ్ బ్రేకర్స్. ఇప్పుడు నేను రైడ్ వేస్తున్నా కదా, 130 కిలోమీటర్ అంటే నా మెడలు ఇరిగిపోతాయి డెఫినెట్లీ. ఎందుకంటే మనం వాడే హెల్మెట్ యాక్సర్ కదా, టూ మచ్ వెయిట్ ఉంటుంది యాక్సర్ హెల్మెట్. ఇప్పుడు నాకు స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ, నెక్ పెయిన్ ఘోరంగా ఉంటుంది. ఇంకా లెఫ్ట్కి వెళ్ళడం బెటర్. ఎంతమంది ఉన్నారేంట్రా.
కాకపోతే మరి అక్కడికి వెళ్ళడానికి అక్కడ మన దగ్గర పవర్ బ్యాంక్ లేదు, అదర్ బ్యాటరీ బ్యాకప్ కూడా లేదు. సో అక్కడికి వెళ్ళి అక్కడ వీడియోస్ తీయాలి కాబట్టి మనం బ్యాటరీ అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే కెమెరా అయితే ఆఫ్ వేస్తున్నా. సో అక్కడక్కడ కొన్ని షార్ట్స్ అయితే తీసుకుంటూ చేస్తా వీడియో. ఓకే, సో మా ఫ్రెండ్ని కలిసాక మళ్ళీ ఆన్ చేస్తా. ముందుకు రాబే వెనక వండుకున్నాం. సో గైస్, ఇది కూలెంట్ ఆయిల్ అని నాకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఒకటి పాపప్. ఇది ఎట్లా కూలెంట్ ఆయిల్ ఉంది బట్ ఏమైంది అర్థమవుతలే. వాడు చెక్ చేస్తున్నాడు కూలెంట్ ఆయిల్ ఊగుతుందా. అది వాటర్ క్లియర్ లేదు కదా, అర్థం అయితే లేదు అసలుకి. స్ట్రైట్గానా బట్ నాకు పాపప్ ఎందుకు వస్తుంది అర్థమవుతలేదు. సడన్గా కూలెంట్ అని చెప్పి పాపప్ వస్తుంది. ఒకసారి షోరూమ్ ఇక్కడ ఏదైనా ఉంటే షోరూమ్కి వెళ్ళి అడగాలి. అరే రేడియేటర్ చూడు, రేడియేటర్లో ఏమన్నా దుమ్ముందా, మట్టుందేమన్నా అర్థమవుతలే కదా. షోరూమ్కి వెళ్దాం. రేడియేటరు స్టక్ అయింది కొంపదీసి. అరే రేడియేటర్లో చాలా మట్టి ఉందిరా. సరే చూద్దాం ఏమైంది అనేది. బాగా హీట్ అవుతుంది అంటుందా, ఇది ఏమవుతుంది అంటుందా అర్థం కాలేదు. చలో ఏంద్రా దరిద్రం. అమ్మ జీవితం ఇక్కడెక్కడుందరా మహేశ్వరు. లేదంటే పాప పోయింది, బాగా హీట్ అవుతుందంటే. మరి రేడియేటర్ ఉంది కదా, రేడియేటర్కి ఏమైంది? బండి వాషింగ్ చేయించిన అయిపోయేది. మేబీ రేడియేటర్ తిరుగుతుందో లేదో నాకు తెలవట్లే. ఇక్కడ పోయినవరా, వీడి ముందర ఉన్నాడు. సామి అరే జగ్గు, ఇయర్ బడ్స్ ఉన్నాయా నీ కాడ? కాదురా, చలో జీ. చలో కొడు. ఓకే సార్. ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. రేడియేటర్ తిరుగుతుందా లేదో తెలియట్లేదు. సడన్గా కూలెంట్ పాపప్ వస్తుంది, నాకు అదే ఏం అర్థమవుతలేదు. అంటే రాంగ్ రూట్ తమ్ముడు. ఎట్లా కొడుతున్నాడు. ఉన్న R15 కంటే లుక్ పరంగా చాలా బాగుంటుంది. ఐ డోంట్ లైక్ రైట్ నౌ R15, బట్ ఇండికేటర్ ఏరా ఆయన సడన్గా చెప్తారు ఏంట్రా మీరంతా. ఇండికేటర్ కూడా కనిపిస్తలేదు వేసినా కూడా. ఏందో ఏమో. అమ్మ కుకట్పల్లి మెట్రో స్టేషన్, ఇక్కడే మా జీవితం సగం అయిపోతుంది అనిపిస్తుంది. బండి అయితే ట్రబుల్ ఇచ్చింది అనమాట మొత్తానికైతే. ఇది అసలు ఆన్ అవుతలే. రేడియేటర్ ఇష్యూస్ ఉంది మేబీ, అందుకే అనుకుంటా ఏమైనా స్టక్ అయ్యి ఉండొచ్చు. ఎన్ని రోజులు అంతా అబ్జర్వ్ చేయలేదు ఇది.
చెక్ చేశారు రా వీళ్ళందరూ, రేడియేటర్ చూస్తారు ఖచ్చితంగా, మరి ఏమైందో తెలియదు. సర్వీసింగ్ అయితే అయ్యింది. చెక్ చేసినాం కదరా ఆ రోజు మనం, తిరుగుతుందిరా. చూద్దాం, ఏం అర్థమవుతలే. హాయ్ కూలంట్ అని చెప్పి పాపప్ వస్తుందన్న ఇది పోతుంటే. అయితే పోయిందా, అందుకే బండి ఇప్పుడు ఆన్ అవుతలే అన్న, కనీసము ఏం ఆన్ అవుతలే, అంటే డిస్ప్లే కూడా ఆన్ అవుతలేదు కీబెట్ ఆన్ చేస్తే. అదే అదే ఇప్పుడు ఎట్లా, నేను బండి ఆన్ అవ్వాలంటే ఎట్లా? ఫ్యూజ్ బాక్స్లో బ్యాటరీ పక్కన ఏ కలర్ ఉంటుంది అది? టూ నెంబర్ అని ఉంది. తీయాలా? 2 నెంబర్ అయితే ఒకటి ఉంది. 2 నెంబర్ ఒకటి ఉంది. నెంబర్ 2 లేవు 2 నెంబర్ ఒకటి ఉంది. ఇది రావట్లేదు. ఒక్క నిమిషం జగదీష్, వెనకకి వస్తావా కొంచెం? ఇక్కడ సర్వీస్ సెంటర్ రూట్ తీసుకెళ్దాం. ఇంకా సో గైస్, ప్రజెంట్ అయితే మన బండి అయితే హ్యాండ్ ఇచ్చేసింది. ఫస్ట్ టైం నాకు ఇట్లా కావడము, మేబీ మట్టి వల్ల, బురద వల్ల కావచ్చు. మేబీ ఫ్యాన్ అయితే రేడియేటర్ ఫ్యాన్ పోయింది అంట. నాకు ఆల్రెడీ చెప్పారు స్టార్టింగ్లోనే, MT-50 రేడియేటర్ ఫ్యాన్ ఇష్యూ ఉంది, ఈజీగా ఫ్యాన్ పోతుంది. కొంచెం మట్టి పడి స్టక్ అయిపోయినా అయితే పోతుందంట ఫ్యాన్. సో ఇప్పుడు నా బండి ఇప్పుడు రైడ్ అనుకున్నాము, మనకి స్టక్ అయిపోయినాం. సో ఏదో అన్నాడు, ఫ్యూజెస్ ఏదో చెక్ చేయమని అన్నాడు. సో ఫ్యూజెస్ ఏదో తీయమన్నాడు, బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు, అసలు ఆన్ అవ్వట్లేదు. షార్ట్ సర్క్యూట్ అయింది అన్నాడు. సో చూడాలి కరెక్ట్ రేడియేటర్ ఫ్యాన్ పోయిందా లేదా అనేది నాకు డౌటు. ఇది కూడా పెట్టు, ఇది పెట్టేస్తావా? ఇది కాదు, వీడు రాసిండు కదరా, మ్యాను, హ్యాస్ మోటార్, ABS. అక్కడ ఉందిరా టెర్మినల్ అని చెప్పి 2A 2 వాట్స్ది, మేబీ అదేరా. ఫైనల్గా అయితే మనకి ఫ్యూజ్లన్నీ చేంజ్ చేసినాక మనకైతే బండి అయితే ఆన్ అయింది. అమ్మ సంతోషం. సో ఇప్పుడు డైరెక్ట్ సీదా సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం చూసుకోవాలి సర్వీస్. సో ఒకసారి అయితే వెళ్ళి చూసుకోవాలి. ఒకసారి షోరూమ్కి అయితే వెళ్దాము, సర్వీస్ సెంటర్కి. సెట్ ఓకే, చలో. అమ్మ బతికిపోయినా నాయన శివాయ. సర్వీస్ సెంటర్కి అయితే వెళ్దాం ఒకసారి.
సో గైస్, నేను అనుకున్న ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోయింది. బండి రేడియేటర్ ఫ్యాన్ అయితే పోయింది. ఎందుకంటే నేను రీసెంట్గా వర్షం ఇది రైనీ సీజన్ కదా, నేను బయటికి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా బురద అనేది, మనం వర్షంలో బయటకు వెళ్తాం కదా, సో ఆటోమేటిక్గా బురద అనేది మన దానికి అయితే షాక్ అబ్జర్వ్స్ పైన పడుతుంది. దాంతోపాటు ముందల వీల్ నుంచి మన రేడియేటర్ పైన, ఫ్యాన్ పైన కూడా పడుతుంది. సో నాకు చెప్పుండే స్టార్టింగ్లో దానిపైన మీరు కవర్ వేసుకోవాలి, ఏదైనా రబ్బర్ది పెట్టుకొని రేడియేటర్ ఫ్యాన్ పైన బురద పడకుండా. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను అది కంప్లీట్లీ మర్చిపోయాను. ఇప్పుడు నాకు మొత్తంకే పోయింది అనమాట రేడియేటర్ ఫ్యాన్. ఇంకా దరిద్రం విషయం ఏంటంటే MT-15 రేడియేటర్ ఫ్యాన్స్ అస్సలు దొరకట్లేదు. అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే మీ షోరూమ్కి, మీ సర్వీస్ సెంటర్కి వెళ్తే మాత్రం చాలా వెహికల్స్ ఉన్నాయి MT-15లో. ఇవే సేమ్ రేడియేటర్ ఇష్యూస్ మాత్రమే, ఓన్లీ ఒక 40 వెహికల్స్ అంట. అసలు నేను షాక్ అయిపోయాను, ఎన్ని వెహికల్స్ ఓన్లీ రేడియేటర్ ఇష్యూనే ఉంది మొత్తం అన్నిటికీ. సో నాకు చాలా స్ట్రగుల్ అయిపోయాను అనమాట. ఓకే, కూలెంట్ ఒకటే పాపప్ వస్తుంది. ఆ కూలెంట్ వచ్చిన పాపప్ దానివల్ల, ఆ కూలెంట్ అంటే ఇంక కంప్లీట్లీ నీకు రేడియేటర్ ఆన్ అవ్వాలి, అయినా అక్కడ కూలెంట్ అని వస్తుంది కదా. సో మనకి ఇక అక్కడ కూలెంట్ అని వచ్చినాక కూడా మన వెహికల్ కంటిన్యూగా నడిపితే ఆటోమేటిక్గా ఇంజన్ సీజ్ అయిపోతుంది. సో నేను అక్కడక్కడ ఆపుకుంటూ రిటర్న్ వచ్చేసాను అనమాట. మళ్ళీ మన నియర్ బై అడిగితే వాళ్ళ దగ్గర కూడా స్పేర్ లేదు, 10 days ఆగమన్నారు. 10 days అంటే వస్తుందో రాలేదో కూడా డౌట్, మళ్ళీ దాంట్లో డౌట్ అంట. అసలు నాకు ఇక్కడ యమహా ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. MT-15 సర్వీస్ అంటే అసలు స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉండడం ఏంటి, అది కూడా గ్యారంటీ లేదంటున్నారు, ఏదో చెప్తున్నారు MT-15 అయితే షోరూమ్ సర్వీస్ సెంటర్. సో నాకు ఏదైతే కొంచెం డిసప్పాయింటింగ్ అయితే అనిపించింది అన్నమాట ఈ సర్వీసింగ్ విషయంలో. స్పేర్ లేకపోతే తెప్పించుకోవాలి, కానీ మొత్తం వాళ్ళకి ఎక్కువ ఇష్యూ రేజ్ అవుతుందో వాళ్ళకి ఆల్రెడీ తెలిసినాక కూడా వాళ్ళు స్టాక్ ఉంచుకోకుండా 10-20 రోజులు ఆగమని, ఇంకా వస్తుందో రాదో దాంట్లో డౌట్. మళ్ళీ ఇంకా మనం బండి కొని 2 లక్షలు పెట్టి బండి కొని ఇక వాళ్ళ చుట్టూ తిరగడానికే కదా ఇదంతా. సో నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఇంకా నేను మా హోమ్ టౌన్లో అయితే అడిగిన, స్పేర్ అయితే ఉందన్నారు. అప్పుడు అక్కడ నుంచి స్పేర్ తెప్పించుకోవాల్సి వస్తుంది. అది కూడా MT-15 స్పేర్ కాదు, అది R15V3 అది R15V3 ఇది రేడియేటర్ ఫ్యాన్, దీనికి కంపాటబుల్ అంట. సో అది బెటర్ అంట, ఎందుకంటే దానికి ఫ్యాన్కి అండ్ అది ఏదైతే ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, అందులో రాయి ఇరికినా కూడా అవి కింద పడిపోతాయి అంటే. దానికి చిన్నగా ఉంటుంది, రేడియస్ తక్కువ ఉంటుంది, చిన్న రాయి ఇరికినా స్టక్ అయిపోతుంది దానివల్లనే మనకి పోయింది. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకోవాల్సి కొంచెం వాటర్ వాష్ చేపిద్దాం అనుకుంటున్నా, కానీ రైడ్కి వచ్చినాక ఎట్లాగో మట్టి ఉంటుంది కదా అని చెప్పి చేపిద్దాం అనుకున్నా. బట్ ముందే చేయించుకుంటే అయిపోయింది, ముందే చేయించుకుని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. వెళ్ళక లాంగ్ రైడ్ ప్లాన్ చేసిన, అది కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. సో అది రిపేర్ అయిపోయాక నెక్స్ట్ టైం చాలా కేర్ఫుల్గా, లాంగ్ రైడ్ వెళ్తున్నామంటే బండిని వాష్ చేయించుకోవడం బెటర్ తెలిసిన, వాష్ చేయించుకున్నాకనే వెళ్ళాలి. ఇలాంటి చెత్త దుమ్ము ఉన్నప్పుడు రేడియేటర్ ఫ్యాన్ పోతే మధ్యలో ఇంకా నయం, మేము మధ్యలోకి వెళ్ళాక పోతే మొత్తం స్పాయిల్ అయ్యేది, బండి తోసుకుంటూ రావాల్సి వచ్చేది. ఇంకా స్టార్టింగ్లోనే మనకి ఎర్రర్ వచ్చింది కాబట్టి, మనకి స్టార్టింగ్లోనే ఇష్యూ వచ్చింది కాబట్టి మనకి కొంచెం పోకుండా ఆగిపోయి, మళ్ళీ మనం ఇష్యూ గురించి మనం రిటర్న్ రాగలిగినాం. లేకపోతే ఇప్పుడు వెహికల్ ప్రాబ్లం అవుతుండేది. సో ఎవరైనా లాంగ్ వెళ్తే MT-15 పైన ముందైతే రేడియేటర్ ఫ్యాన్లో మట్టి ఉందో చూసుకోండి, అండ్ వాటర్తో కొట్టండి బెటర్ టు, లేకపోతే వాషింగ్కి తిప్పండి. ముందే అట్లా డైరెక్ట్గా మట్టి ఉన్నా అనేసి వెళ్ళిపోతే మనకి ఇప్పుడు చూసారు కదా వీడియోలో. సో ఇలానే అవుతుంది మీకు కూడా. మళ్ళీ మనకి నియర్ బై సర్వీస్ సెంటర్లు కూడా లేవు, ఎక్కడో అక్కడ ఉంటాయి. మీరు అక్కడ వెళ్ళే లోపల అది ఒక వార్నింగ్ వస్తూనే ఉంటుంది నీకు ఒక 5 minutesలోనే నీకు. మళ్ళీ ఇంకా ట్రాఫిక్లో వెహికల్స్ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల తొందరగా ఇంకా ఇంజన్ హీట్ అవుతుంది. సో ఇదొకటి కంప్లీట్లీ రైడ్ అయితే దొబ్బింది. సో నెక్స్ట్ రైడ్ ప్లాన్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ అయితే స్పేర్ దొరకట్లేదు, ఇప్పుడు దీని గురించి తిరుగుతున్నాం. చూద్దాం. ఏదో అనుకున్నాం, ఏదో అయ్యింది. నెక్స్ట్ టైం మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది గైస్ వీడియో. మీకైతే కొంచెం యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను, ఎవరైతే MT-15 యూజర్స్ ఉన్నారో వాళ్ళు. అండ్ దాన్ని అప్పటికప్పుడు మేము సార్ట్అవుట్ చేసినాము. ఫ్యూజ్ అంటే పోయింది, ఇది రేడియేటర్ ఫ్యాన్ స్టక్ అవుతే ఫ్యూజ్ పోతుందంట. మన కింద ఉంటుంది కదా బ్యాటరీ దగ్గర ఫ్యూజ్ ఉంటుంది కదా,
సో అది మేము దాంట్లో స్పేర్ ఉంటుంది ఆల్రెడీ ఫ్యూజెస్, ఏదైతే పోయింది ఉంటుందో దాన్ని తీసేసి ఇంకోటి ఇన్సర్ట్ చేయగానే బండి అయితే ఆన్ అయింది. అప్పటి వరకు అయితే బండి ఆన్ అవ్వలేదు అసలుకి. సుక్కలు చూపించింది ఈరోజు ఏమాత్రం మాత్రం చెప్పాలంటే సుక్కలు. సో గైస్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.